ఒక స్త్రీ దగ్గరట 3 కొంచెముల మంచి పిండి ఉందట. ఈ 3 కొంచెముల పిండి అంటే అది పులిసింది కాదు, ఫ్రెష్ 3 కొంచెముల పిండి. ఈ 3 కొంచెముల పిండి దేన్ని చూస్తుందంటే పొందిన రక్షణ, కాపాడుకుంటున్న రక్షణ. యేసయ్య వచ్చినప్పుడు దేహ విమోచన కలగజేసే రక్షణ, అంటే త్రికాలానికి భవిష్యత్ కాలానికి కూడా కాపాడుకోగలిగిన భక్తి ఉంది ఈ స్త్రీ దగ్గర, ఈ సంఘం దగ్గర. అంటే జరిగిపోయిన కాలంలో భక్తిని కాపాడుకుంది, అది మొదటి కొంచెము పిండి. ప్రస్తుత కాలంలో భక్తిని కాపాడుకుంటుంది, ఇది 2వ కొంచెం పిండి. భవిష్యత్తు కాలానికి సంబంధించిన భక్తిని కాపాడుకునే నైపుణ్యత కూడా ఉంది, శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది. 3 కొంచాల పిండి ఉంది. రాబోయే కాలంలో కూడా భక్తిని కాపాడుకునేంత ఛాలెంజ్ ఉంది. కానీ ఈ 3 కొంచాల పిండిలో కొంచెం పులిసిన పిండి పడిందట. 3 కొంచాల పిండి పాడైపోయిందంటండి. హలో, ఎంత జ్ఞానం నీ దగ్గర ఉంది, కానీ కొంచెం బుద్ధిహీనత చూసావా? ఆ కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితే యువతల పక్కన ఉన్న ఎంత జ్ఞానం, యువతల పక్కన ఉన్న చిన్న బుద్ధిహీనత ఈ జ్ఞానాన్ని అంతా తేలకొట్టేసింది. బుక్కావాణి తైలం 365 రోజులు కష్టపడితే గాని తయారయ్యేది బుక్కావాణి తైలం, సువాసన కలిగిన తైలం. కానీ అందులో ఒక్క చచ్చిన ఎగపడిందంట. 365 రోజులు చేసిన భక్తి ఎగరగొట్టేసింది. నీ కోళ్ళ మీద తిట్టే తిట్టు, నీ అత్త మీద ఎగబడుపు, 1 రోజు ఎడిసిన చాలు 365 రోజులు భక్తి వెళ్ళిపోద్ది.